లేనివాడు అందరినీ కలిపేటోడు అవనాటి రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఆలోచన విధానం చెప్పారు. మరి అందరం కూడా ఏదైతుందో మరి ఏ విధంగా రాజ్యాంగ పరిరక్షణ తర్వాత బాధ్యత భావించాలి. ప్రతి భారత పౌరుడు రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత భావించాలని చెప్పని రాహుల్ గాంధీ గారు నిర్దేశిస్తున్నారు, సలహా ఇస్తున్నారు, సూచన చేస్తున్నారు. జై బాపు, జై భీమ్, జై संविधान। अपन वो जब अमन में ला सके तो तभी अपन कांग्रेस पर कायदीन बोल के समझता हूं, बोल के मैं बोलना चाहता हूं। నిజమైన కాంగ్రెస్ కార్యకర్త భావించాలని చెప్పంటే రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానాన్ని మనం అనుకరించగలిగినప్పుడు మాత్రం ఏదైతుందో మన నిజమైన ఒక కాంగ్రెస్ బాధలు భావించాలి. ఇవన్నీ ఏదైతుందో 42% రిజర్వేషన్కు ఎక్కడో కాడ మూలం పడాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మూలం పడ్డది. కులగణానికి ఎక్కడో కాడ మూలం పడాలి. అదృష్టంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నది, ఇక్కడ మూలం పడ్డది, కులగణన చేపట్టడం జరిగింది. 42% రిజర్వేషన్ బలహీన వర్గాలు కల్పించబడాలనే ఒక ఆలోచన జాతీయ స్థాయిలో రేకించబడటానికి ఏదైతుందో తెలంగాణ మూలమైంది చెప్పండి. రాయ్పూర్ డిక్లరేషన్ అమలు కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఏ ఆర్థిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పనలో it shall not be limited only to the unreserved caste. It shall be open to all sections of society. This is Raipur Declaration. Google lo kottadante Chhattisgarh Raipur Declaration. దాని కూడా మూలం తెలంగాణ కావాలి. అంటూ నేను ఏదైనా 42% రిజర్వేషన్ కొరకు కులగణనకు తెలంగాణ మూలమైందో ఈడబ్ల్యూఎస్ లో కూడా ఉన్నత వర్గాలు అన్రిజర్వ్డ్ క్యాస్ట్ తో పాటుగా రిజర్వేషన్ సౌకర్యం పొందగలిగి ఆర్థిక మెరుగుపడతకు గురవుతున్నటువంటి వర్గాలు దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, ఎస్టీలే కానీ అందరు కూడా ఏదైతుందో ఇందులో అవకాశం కల్పించాలని ప్రధానం చేయడం జరిగింది చెప్పండి. ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చదువుకున్నోడికి ఉపాధి మరి భద్రత ఉందో లేదో తెలియదు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండేట్టుగా నిరుపేద వ్యవసాయ కూలీలకు మాత్రం ఉద్యోగ భద్రత ఉన్నది. మీరు ఏ గ్రామంలో కానీ మనం జాబ్ కార్డులో పేరు నమోదు చేసుకుంటే వారం లోపల మీ పని చూపెడతారు. ఇది ఎవరు? యూపీఏ సోనియా గాంధీ గారు ఇవాళ మనకి ఏదైతుందో మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతుందో మొత్తం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇది
మొత్తం ప్రపంచంలో ఎక్కడ లేదు అని చెప్పంటున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది మన భారతదేశంలో గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పనతో పాటు అభివృద్ధి కూడా ఏదైతుందో అవకాశం కల్పిస్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో రాజ్యాంగంలో పొందుపరిచింది. మన విద్య వైద్యం ఏదైతుందో ప్రాథమిక హక్కులు పొందుపరిచింది. అమల్లో ఏదైతుందో అది కార్యరూపం దాల్చలేని పరిస్థితుల్లో ఏదైతుందో వీళ్ళ విద్యా హక్కు చట్టాన్ని రూపొందించి దాని అమలు తెచ్చిన ఘనత ఏదైతుందో చూపి ప్రభుత్వం దక్కుతుందని చెప్పాలి, తప్పని చెప్పాలి. ఆహార భద్రత, నిరుపేద వర్గాలకు ఏదైతుందో పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో నిత్యావసర వస్తువులు పొందుతున్నాయి. దేశంలో ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదనే భావనతో ఏదైతుందో ఆహార భద్రత చట్టాన్ని రూపొందించింది మరి కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం చెప్పగల. అవినీతి రహితమైనట్టుగా పాలన, పారదర్శకత ప్రధానం ఎంచుకొని ఏదైతుందో ఇలా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా ఎవరు తగ్గింది. రాహుల్ గాంధీ గారు ఏదైతుందో రాజ్యాంగ విలువల పరిరక్షణ, వర్గాలలో కూడా ఆర్థిక వెనుకబాటుతలకు గురైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంక్షేమం కూడా ప్రధానము, వాళ్ళు కూడా దేశ సౌకర్యం కల్పించాలి. ఇవాళ ఏదైతుందో ఏ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేటువంటి ఆలోచనతో మీరు 10% రిజర్వేషన్ కల్పించాలని భావించడం సంతోషం. వాట్ డస్ మీన్ బై ఎకనామికల్ వీకర్ సెక్షన్? ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్న వర్గం, ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్న వర్గం ఎవరైనా కానీ, లెట్ దెమ్ బి ఎనీబడీ, all of them shall be benefited in the CWS. ఇప్పుడు అమలు చట్టం ఏమవుతుంది? ఈడబ్ల్యూఎస్ స్కీమ్ ఈస్ మెంట్ ఓన్లీ టు ది అన్రిజర్వ్డ్ క్యాస్ట్. ఏ విధమైన రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నారో వారికి మాత్రమే కల్పింపజేస్తున్నారు. వ్యత్యాసం గమనించండి. No SC is going to be benefit under EWS scheme. No ST is going to benefit under EWS scheme. No BC is going to benefit under EWS scheme. మరి దళితుల్లో కూడా, బలహీన వర్గాలలో, అల్పసంఖ్యాక వర్గాల్లో కూడా ఆర్థిక వెనుకబాటుతానికి గురైన వాళ్ళు ఉన్నారు. ఆర్థిక వెనుకబాటు గురైన వాళ్ళు కూడా ఎవరితో పోటీ పడాలి? వాళ్ళ ఇదే దళితుల్లో ఉన్నట్టుగా ఉన్నత సామాజిక వర్గం ఎవరితో వాళ్ళతో పోటీ పడాలి. సెంట్రల్ రిజర్వేషన్ ఉన్నది, సెంట్రల్ రిజర్వ్ ఉన్నది లేదని కాదు. వాళ్ళ పోటీ ఎవరితోని? దళితుల్లో ఉన్నటువంటి ఒక ఆర్థికంగా అన్ని సౌకర్యాలు పొందుతున్నటువంటి వాళ్ళతోని పోటీ. బలహీన వర్గాలలో కూడా వాళ్ళ సౌకర్యం ఉన్నది, వాళ్ళ పోటీ ఎవరితోని? ఆర్థికంగా అన్ని సౌకర్యాలు పొందుతున్నటువంటి వాళ్ళతో పోటీ. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండ్రు? రాయ్పూర్ డిక్లరేషన్, రాయ్పూర్ డిక్లరేషన్, ఐఎమ్ ఫిజికల్లీ సేయింగ్ రాయ్పూర్ డిక్లరేషన్. రాయ్పూర్ డిక్లరేషన్ స్పష్టంగా పేర్కొన్న వారు రాబోయే కాలంలో ఏదైతుందో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది కేవలం అన్రిజర్వ్డ్ క్యాస్ట్ గా పరిమితం కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక వెనుకబాటుకు గురవుతున్నటువంటి వారికి అందరికి కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో సౌకర్యం కల్పింపజేయబడ్డం జరుగుతుందని చెప్పని అతను స్పష్టంగా పేర్కొన్నారు. అది గమనించాలి. ది డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ అదర్ పొలిటికల్ పార్టీస్, ది డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ అదర్ పొలిటికల్ పార్టీస్. రాజ్యాంగం ఏ విధంగా అన్వయించుకోవచ్చు, రాజ్యాంగం ఏ నిరుపేద వర్గాలకు ఏ విధంగా తోడ్పడుతుంది ప్రధానంగా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి కట్టుబడి, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి కట్టుబడి